హలో హ్యూమన్. మాకు షిఫ్ట్ లేని రోజుల్లో అసలు మేము ఏం చేస్తాం, మా డే రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను. అలానే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి షాపింగ్ కోసం కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ కూడా చెప్తాను. ఈరోజు ఇంట్లో వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత నేను, మణి అలా బయటికి వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ అయితే మేము వెయిట్రూస్‌కి వెళ్ళాలనుకున్నాం. తర్వాత ఐస్‌లాండ్‌లో కూడా స్టూడెంట్స్ కోసం వెన్స్‌డేస్ 10% ఆఫ్ ఉంటుంది. సో, అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో అని చెప్పి వెళ్ళాము. మేము వేరే స్టాప్‌లో దిగాల్సింది దాని ముందు స్టాప్‌లో దిగేసాము. సో, మణి కొంచెం నడిచేటప్పుడు కెమెరాతో కుస్తీలు పడుతూ ఈ వీడియోస్ అన్నీ షూట్ చేశారన్నమాట. ఐస్‌లాండ్‌లో పిజ్జాస్, మీల్స్ ఇంకా కొన్ని ఫ్రోజెన్ ఐటెమ్స్ ఉంటాయి కదా! స్నాకింగ్ రిలేటెడ్ అవన్నీ కూడా చాలా మంచి ఆఫర్స్‌లో వస్తాయి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్‌కి 10% ఎక్స్‌ట్రా ఆఫ్ కూడా ఉంటుంది వెన్స్‌డేస్ అయితే. ఎవరికైనా నీడ్ ఉంటే కంపల్సరీ చెక్ చేయండి. ఈరోజు వెదర్ చాలా బాగుంది కాబట్టి బయటే కొంచెం టైం స్పెండ్ చేద్దామని ఐస్‌లాండ్ దగ్గరలో ఒక మంచి చిన్న పార్క్ ఏరియాలా ఉంటే అక్కడే కూర్చొని టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చేసాం. చూడండి మేముండే ఏరియా ఎంత బావుందో. ఇది మా ఫ్లాట్‌కి ముందు ఉండే ఏరియా అన్నమాట. చాలా గ్రీనరీగా ఇప్పుడు చాలా బావుంది అసలు. ఇదే మా షాపింగ్ లిస్ట్ ఈరోజు. మా వెడ్డింగ్ యానివర్సరీ దగ్గరలో ఉంది కాబట్టి మళ్ళీ వెళ్ళి తీసుకొనొచ్చే టైం ఉండదని షిఫ్ట్ లేని రోజుల్లోనే తీసుకొనొచ్చేసాం మాకు అవసరమైనవన్నీ. సో, ఇంటికి వచ్చేసరికి నా పరిస్థితి ఇలా ఉందన్నమాట. ఎందుకో తెలీదు. నాకసలు మధ్యాహ్నం ఏం తినాలని లేదు. సో, హాయిగా పడుకున్నానన్నమాట. ఈవినింగ్ లేచిన తర్వాత మటన్ సీక్ కబాబ్ అండ్ ఇంకా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. సో, లాగించేయడమే ఇప్పుడు. ఇంకా కొన్ని షాపింగ్ టిప్స్ అయితే మీకు టాయిలెటరీస్, హోమ్ నీడ్స్ ఇంకా ఏమైనా డిటర్జెంట్స్ ఇవన్నీ కూడా హోమ్ బార్గెన్స్‌లో ఎక్కువ ఆఫర్‌లో దొరుకుతూ ఉంటాయి. ఇంకా ఏషియన్ గ్రోసరీస్ అయితే ఆన్‌లైన్ సెయిన్స్‌బరీలో మంచి మంచి ఆఫర్స్‌లో దొరుకుతూ ఉంటాయన్నమాట. చెక్ ఇట్ ఔట్.